మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 2వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనము. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానం దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు నాటి ఇశ్రాయేలు ప్రజలకు నేటి కాలమందు సజీవులై ఉన్న మనతోనూ దేవుడు ఈ వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకనగా ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో కూడా ఇదే మాట అంటున్నాడు. నాడు మీ పితరులతో కాదు, నేడు సజీవులై ఉన్న మీతోనే ఈ మాటలు చెప్పుచున్నాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటున్నటువంటి మాట 20వ అధ్యాయం 24వ వచనంలో, ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి, నువ్వు ఏ స్థలములో అయితే ఉంటావో, ఏ పని అయితే చేస్తున్నావో, ఏ వ్యాపారంలోనైతే ఉన్నావో, ఏ ఉద్యోగాన్ని అయితే చేస్తున్నావో, ఏ చదువుల్లోనైతే నువ్వు ఉంటూ ఉన్నావో, ఏ ప్రాంతంలో నీవు ఉన్నావో, ఏ యొక్క ఫారిన్ కంట్రీస్లో నువ్వు ఉన్నావు, ఏ స్థలముందు నీవున్నా, దేవుడు మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నువ్వు ఒంటరిగా ఉన్నానని, నువ్వు ఎవరూ లేని స్థితిలో ఉన్నానని నీవు అనుకోవచ్చు. అయితే నా యేసయ్య అంటున్నాడు, నేను నీ యొద్దకు వస్తాను. నువ్వు ఒంటరివి కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఎప్పటి నుంచో ఎరిగి ఉన్నావు, దేవుని మందిరానికి వెళుతూ ఉన్నావు. అయినప్పటికీ కూడా ఆయన వాగ్దానం దేవుడు నీకు చేస్తూ ఉన్న నీ పరిస్థితుల రీత్యా, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల మధ్య నీవు వాక్యాన్ని నమ్ముతున్నావు, కానీ నమ్మినటువంటి నీ జీవితము వాక్యం విన్నప్పుడు సంతోషం కలుగుతుంది తప్ప, తీరా అది ప్రాక్టికల్ పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు భయపడిపోతూ కృంగిపోతున్నటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావేమో. యేసయ్య అంటున్నాడు ఈ ఉదయకాలమందు నీతో, నేను నీ యొద్దకు వస్తాను, నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ స్థితి మొత్తం ఆయన తెలిసినవాడు, నీ పరిస్థితులు ఎరిగినవాడు, నిన్న నేడు రేపు చూడగలిగినటువంటి దేవుడు. అట్టి దేవుడు నీ యొద్దకు వస్తే నీ పరిస్థితులు అన్నీ సరైపోతాయి. ఎందుకంటే మనం విజయాన్ని మాత్రమే చూడగలము, వాటమిని మాత్రమే చూడగలము. దేవుని బిడ్డ విజయం సాధించినప్పుడు ఆయన సంతోషాన్ని, మన సంతోషాన్ని ఆయన చూడగలడు. మనము ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు మన కష్టాన్ని ఆయన చూడగలరు. అందుకే అంటూ ఉన్నాడు యేసయ్య, మనం కష్టంలో ఉంటే ఎలా కృంగిపోతామో తెలుసు, ఆనందంలో ఉంటే ఎంత సంతోషంగా ఉంటామో తెలుసు. అందుకే దేవుడు అంటున్నటువంటి మాట, నేనే నీ దగ్గరికి వస్తాను, కృంగిపోయిన స్థలంలో నిన్ను భుజం పట్టుకొని భుజము తట్టి నేను నీకు ఉన్నానని ధైర్యం చెప్తాను. సంతోషంలో ఉన్న సమయంలో నేను ఉన్నాను, నన్ను గుర్తించమని నీకు చెప్తాను. దేవుని బిడ్డలారా, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దేవుని ధైర్యం లేనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నారు కొందరు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించాలని తెలుసు, ప్రార్థించలేనటువంటి వారు కొందరు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలని తెలుసు, ప్రార్థిస్తారు, కానీ ఎందుకో ఒకవైపు నుండి భయము, ఒకవైపు నుంచి కృంగుదల, ఒకవైపు నుంచి ఫెయిల్యూర్ తాలూకు తన జీవితంలో తను ఎదుర్కొపోయే సమస్యలను వాటిని ధ్యానం చేస్తూ కృంగిపోయే స్థితిలో ఉంటారు. ప్రియ సహోదరులారా, అటు వారికి దైవ సేవకుడైన నేను దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంగతులు తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. మాట ఇచ్చిన దేవుడు నీ జీవితములో ఆయన చెప్పిన రీతిగా నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు దేవుడు, ఇదిగో శ్రద్ధగా నా మాట వింటే మిమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదిస్తాను, శ్రద్ధగా నా మాట వినకపోతే ఈ విధంగా వ్యర్థులైపోతారని సెలవిచ్చిన దేవుడు ఈ ఉదయకాలం ముందు నీతో, నాతో, మనందరితో అదే వాగ్దానాన్ని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. నేను వస్తాను నీ దగ్గరికి. నువ్వు కుంగిపోయిన స్థితిలో ఎలా ఉంటావో నాకు తెలుసు, ఆనందించే స్థితిలో ఎలా ఉంటావో నాకు తెలుసు, కనుక నేనే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డ, అట్టి దేవుని నువ్వు కలిగి ఉంటావు ఎంత ధన్యుడవో, అట్టి దేవుని నువ్వు ఎరిగి ఉంటావు ఎంత సంతోషించవలసిన విషయమో. గనుక ఆయనను వైపు చూస్తూ, ఆయనను ధ్యానం చేస్తూ, ఆయనలో మనం కలిసి ఆయన యందు సంతోషించే వ్యక్తుల్లా ఉంటే నిశ్చయముగా ఆయన ఇస్తానన్న ఆశీర్వాదము, ఆయన ఇస్తానన్న దీవెన మనం పొందుకునే వ్యక్తుల్లా ఉంటామని, నీవు అట్టి వ్యక్తిగా బ్రతకాలి అని దైవ సేవకుడు నేను తెలియజేస్తున్నాను. ఈ 2వ తారీఖు సెప్టెంబర్ నెల
2024 సంవత్సరంలో దేవుడు నీకుతో చెబుతున్న మాటని జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు ప్రతి స్థలములొద్దుకు నీ దద్దుకు వస్తాడు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలంలో నీకు తోడుగా ఉంటాడు. నిన్ను వెంబడిస్తాడు, నిన్ను విడువడు. ఎడబాయని దేవుడు నీ ఎంట ఉన్నాడని విషయాన్ని గుర్తించి ఆయన యందు భయభక్తులు కలిగి క్రమశిక్షణలో ఆయనకు లోబడుతూ ఆయన చిత్తానికి నువ్వు లోబడే వ్యక్తిగా బ్రతికితే నిశ్చయంగా ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి అనేకులకు ఆశీర్వాదకరమైన కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలమందు తండ్రి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితంలో తండ్రి ఇటు ఆశీర్వాదం దీవెన అనుగ్రహించి కృప చూపమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి వెంబడించి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక.